చేస్తున్నావు ఆరోకి? అవునా? కాదండి, కొత్త పిచ్చోళ్ళు పొద్దెరగరు అంటారు కదా, అది మా పాపేనండి. థ్యాంక్స్ గివింగ్కి వాళ్ళ నాన్న సైకిల్ కొనిచ్చారు. చూడండి, వాళ్ళ నాన్న బయటికి వెళ్ళారనమాట, బ్లడ్ వర్క్స్ ఉన్నాయని చెప్పేసి. కార్ తీసేస్తే ఇంతసేపు బయట ఆడొచ్చింది. బయట ఆవిడ గారికి సరిపోలేదు, మళ్ళా గరాజులో కూర్చుని మళ్ళా దొక్కుతాం. చూడండి, నేను ఆడిగిపోయింది ఈ పిల్ల బ్రేక్ఫాస్ట్కి అని చెప్పి వస్తే మేడం గారు చేసే పని ఇది. ఏమిటో ఈ థ్యాంక్స్ గివింగ్. ఇంకో మా వాడేమో ఈ సైకిల్ కొనుక్కున్నాడు ఈ థ్యాంక్స్ గివింగ్కి. ఇది మా వాడి సైకిల్. వాడు కూడా వస్తాడు, వాడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు, అందుకు వాడు రావట్లా. ఈ సైకిల్లో భాగవతం ఏమిటో, అది మా ఆయన గారి సైకిల్, ఇది మా ఓడి సైకిల్, ఇవి మా ఓడి పాత సైకిళ్ళు, స్కూటర్లు. బా, ఈ థ్యాంక్స్ గివింగ్ ఎందుకు వస్తుందో కానీ సైకిలు, స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్స్ సరిపోతాయండి. అందరి పిల్లలు ఇదే పనే, మొత్తం కుప్పలు కుప్పలు తప్పలు తప్పలుగా ఉంటారు అక్కడ. సైకిళ్ళు, స్కూటర్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు. ఇంకెంతసేపు చేస్తారు మేడం తమరు? మోర్ టైమా? ఆర్ యు ష్యూర్? బాగుందా? ఇంతకీ నచ్చిందా? ఓకే. నేనేమో పర్పుల్ కలర్ భలే ఉన్నిందండి, అది హార్ట్స్ లాగా ఉండి. మా పిల్లకి ఈ సైకిల్లో ఏమి నచ్చిందంటే ఈ ముందర ఈ బ్యాగ్ నచ్చిందండి బాబు. ఈ బ్యాగ్ కోసం ఈ సైకిల్ తీసుకుందంటే నమ్మండి. ఒకటి పర్పుల్ కలర్ది, దానికి కూడా బ్యాగ్ ఇచ్చారు, కానీ మేడం గారికి ఆ బ్యాగ్ ఎందుకో నచ్చలేదు. ఇది కలర్ఫుల్గా ఉందంట బ్యాగ్. ఓన్లీ ఉండరాబుడి, ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ బ్యాగ్ షీ బై దిస్ బైక్. 6. ఓకే రాబుడి, బాయ్, ఎంజాయ్, హ్యాపీ థ్యాంక్స్ గివింగ్. ఏమే నువ్వు కొనుక్కున్నావు, మీ అన్న కొనుక్కున్నాడు, మీ నాన్న కొనుక్కున్నాడు, నేనేం కొనుక్కున్నానే, అటుంటుంది మనతో. సరే బాయ్ బాయ్ రా.